హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అందులోనూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది అన్జస్ట్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే కొరియా చూపిస్తారు. అంతేకాకుండా కొరియాలో ఒక ఊరిలో భయంకరంగా అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అందులోనూ ఒక సీరియల్ కిల్లర్ గడైతే అమ్మాయిల్ని కంటిన్యూస్ గా చంపుతూ ఉంటాడు. వాళ్ళ శవాలు నదిలో పడేస్తూ ఉంటాడు అనమాట. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా భయం వేస్తుంది. మరి ముఖ్యంగా ఆ కిల్లర్ గాన్ని పోలీసులు పట్టుకోలేకపోతారు. దాంతో ఈ విషయం కాస్త కొరియన్ పిఎం కి తెలిసిపోతుంది అనమాట. ఆయన ఏమంటాడంటే, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మీరు ఆ కిల్లర్ గాన్ని పట్టుకోండి, ప్రజల క్షేమం ముఖ్యం మనకని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. దాంతో వాళ్ళు ఏంటంటే విపరీతంగా కిల్లర్ గాన్ని వెతుకుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇన్ని హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తారంటే ప్రైమ్ సస్పెక్ట్ అని చెప్పేసి ఒకరిని అనుమానిస్తారు. అంతేకాకుండా వాడిని పట్టుకుందాం అనుకునే సమయానికి వాడు పారిపోతూ ఉంటాడు. కాకపోతే పోలీసులు కూడా వాడు వెనకాల పడతారు. ఒక డెడ్ ఎండ్ పాయింట్ లో అతను ఏంటంటే, ఈ హత్యలని చేసింది నేను కాదు, నాకేం సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ పోలీసుల దగ్గర గన్ను ఉంటుంది, ఆ సస్పెక్ట్ దగ్గర కూడా గన్ను ఉంటుంది అనమాట. సస్పెక్ట్ గాడు మాత్రం ఈ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కేకలేస్తూ ఉంటాడు. అందులోనూ తన దగ్గర గన్ను ఉండటం వల్ల ఆపోజిట్ లో ఉన్న పోలీసులకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు వీడు హత్యలు చేయలేదు అని చెప్పేసి అంటున్నాడు. వీడు గనక సరెండర్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వస్తే ఎంక్వైరీ చేసి వీడు హత్యలు చేయలేదని చెప్పేసి వాళ్ళు నిరూపిస్తారు. కాకపోతే వీడు ఏంటంటే చేతిలో గన్ను పెట్టి తిరుగుతున్నాడు. అంతేకాకుండా నేను చేయలేదని చెప్పేసి అరుస్తున్నాడు. దాంతో వీడు ఒకవేళ తమను కాల్ చేస్తాడేమో అని చెప్పేసి భయం వేసి ఆ పోలీసులు వీడిని కాల్చి చంపేస్తారు. ఇంకేముంది, ప్రైమ్ సస్పెక్ట్ గాడు చనిపోయాడు. దాంతో డిపార్ట్మెంట్ హెడ్ ఏం చేస్తాడంటే ఒక పోలీస్ అధికారిని పిలిచి భయంకరంగా తిడతాడనమాట. చూడండి, మీరు ఏమి చేయలేరయ్యా, మీరు అనవసరంగా ఒకరిని చంపేశారు. ఒకవేళ వాడే హంతకుడైతే, అందులోనూ ఒక అమ్మాయి రీసెంట్ గా చనిపోయింది కదా, ఆ అమ్మాయిని కూడా వాడు చెరువులో పడేశాడు కదా, ఆ అమ్మాయి మీద ఆ కిల్లర్ గడి బ్లడ్ ఉంది కదా, అది నీళ్ళల్లో చెరిగిపోయింది. ఇప్పుడు దాన్ని DNA పంపించినా కూడా రిపోర్ట్లు రావు. పోనీ ఈ పోలీసులు చంపేసినోడే కిల్లర్ అని చెప్పి అనుకుందాం, కానీ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, ఇప్పుడు ఆ చంపిన పోలీస్ ఆఫీసర్ వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయిని కూడా ఆ కిల్లర్ గాడు చంపేశాడు. కాబట్టి కావాలని చెప్పేసి ఆ కిల్లర్ ని వీళ్లే చంపారు. ఒకవేళ అతను కిల్లర్ కాదేమో, అనుమానితుడేమో. ఈ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో అమ్మాయిని ఆ కిల్లర్ గాడు చంపాడు కాబట్టి అనుమానితుడిని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చంపేశారని చెప్పేసి మన డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఏది చేసినా మనకి మైనసే తప్ప ప్లస్ లేదు. అందులోనూ పిఎం కూడా ఆ కిల్లర్ గాని పట్టుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనం ఒకరిని చంపేశామని ఆ విషయం ప్రజలకు తెలిసి ప్రజలు వాడి గురించి ఇంకోలా అనుకొని, ప్రధానమంత్రి అతని గురించి మరోలా అనుకొని మన డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంతేకాకుండా మన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోతారు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో నుంచి ఒక అతను అనుమానితుని చంపేశాడు అనే విషయం మాత్రం అస్సలు బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్తే మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న పోలీసులు అని చెప్పేసి మనల్ని ఏ కవతల పడేస్తారు. అంతేకాకుండా ఆ హత్యలు చేస్తున్న అసలు కిల్లర్ ఎవరో పట్టుకోవాలి, పట్టుకొచ్చి జనం ముందు నిలబెట్టాలి. అలా నిలబెట్టే పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటంతో, సార్ ఖచ్చితంగా ఉన్నాడండి అని చెప్పేసి ఆ పై అధికారి ఏమంటాడంటే హీరో పేరు చెప్తాడనమాట. బేసికల్ గా హీరో పోలీస్ ఆఫీసర్. హీరో రీసెంట్ గా ఏం చేశాడంటే ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ని అరెస్ట్ చేశాడనమాట. అది కూడా తను ఇల్లీగల్ గా చేస్తున్న కొన్ని పనులన్నీ గ్రహించి వాటిని ప్రూఫ్స్ గా చూపించి ఆ చైర్మన్ ని, అంటే ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ని అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లాడు. కాబట్టి హీరోతో కలిసి ఈ కిల్లర్ గాని నేను పట్టుకుంటా అని చెప్పేసి డిపార్ట్మెంట్ హెడ్ తో ఆ డిపార్ట్మెంట్ చీఫ్ చెప్తాడనమాట. దాంతో హెడ్ కూడా ఏమంటాడంటే తొందరగా కానీ అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఇంతకు ముందు ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు కదా, కంపెనీలో ఇల్లీగల్ గా కొన్ని పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు అదే కంపెనీకి వెళ్ళి రైడ్ చేస్తూ ఉంటాడనమాట. అలా రైడ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఓనర్ ఒక అతను ఉంటాడు. బేసికల్ గా ఇంతకు ముందు ఏంటంటే చైర్మన్ అరెస్ట్ చేశాడు, కాకపోతే కంపెనీ లోపల ఓనర్ కూడా ఉంటాడనమాట. అతని సమక్షంలోనే హీరో రైడ్స్ అన్ని చేస్తూ ఉంటాడు. అందులోని ఇక్కడ హీరోకి అసిస్టెంట్ గా ఒక నలుగురు ఉంటారు. ఆ నలుగురులో మన డాన్ లీ ఉంటాడనమాట. సో తనకు అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో దగ్గరికి ఆ కంపెనీ ఓనర్ వచ్చేసి, చూడు మీ చెల్లెలు ఉంది కదా, మీ చెల్లెల భర్త నా దగ్గరకు వచ్చాడు, కొంచెం డబ్బు అవసరం అని చెప్పి అన్నాడు. నేను కూడా సర్లే మనోడని చెప్పేసి తన అకౌంట్ లో డబ్బులు పంపించాను. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రైడ్లు చేయడం అవసరం అంటావు, కొంచెం ఆలోచించు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా కంపెనీ ఓనర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోవైపు గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ను ఒక అతను చూపిస్తారనమాట. అతను ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ని హీరో అరెస్ట్ చేశాడు కదా, అతని దగ్గరికి వస్తాడు. అందులో
అందులోనూ ఈ ప్రాసిక్యూటర్ చేయాల్సిన పని ఏంటి, తాను గవర్నమెంట్ తరపు నుంచి వచ్చాడు, అందుకని గవర్నమెంట్ తరపు నుంచి వాదించాలి. అందులోనూ ఈ చైర్మన్ చేసిన తప్పులన్నింటినీ బయటపెట్టి అతనికి శిక్ష పడేలా చేయాలి. కాకపోతే అతను ఏంటంటే గవర్నమెంట్ ని మోసం చేస్తూ చైర్మన్ కోసం పనిచేస్తూ ఉంటాడు, అది కూడా చైర్మన్ ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి. అంతేకాకుండా ప్రాసిక్యూటర్ ఆ చైర్మన్ ఏమంటాడంటే, సరే మీరు ఏం కంగారు పడకండి, మీరు హ్యాపీగా బయటకు వచ్చేస్తారు, దానికి నేను పూచి అని చెప్పేసి అంటంతో ఆ చైర్మన్ ఏమంటాడంటే, ఇక్కడ నేను బయటికి రావటం లోపలికి పోవటం మ్యాటర్ కాదు, మనం అర్జెంటుగా హీరో గాడి మీద పగ తీర్చుకోవాలి, వాడు ఇబ్బంది పడాలి, నేను చూడాలి, నువ్వు ఎలా ఇబ్బంది పెడతావు నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఎందుకు చైర్మన్ అలా అన్నాడంటే, ఈ కంపెనీ చైర్మన్ ఆ తర్వాత అదే కంపెనీ ఓనర్ వీళ్ళిద్దరు కలిసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ ని చైర్మన్ కి ఇస్తారు. సో చైర్మన్ కి ఎక్కువ వాటా వెళ్తుంది, ఓనర్ కి ఏంటంటే కొంచెం తక్కువ వాటా వెళ్తుంది. కాకపోతే ఈ కంపెనీ చైర్మన్ ని హీరో అరెస్ట్ చేయడం వల్ల ఆ కంపెనీ ఓనర్ కే ఆ గవర్నమెంట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో దాంతో అతనికి డబ్బులు బాగా వస్తాయి, ఈ కంపెనీ చైర్మన్ కి మాత్రం డబ్బులు రావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తాను జైల్లో ఉన్నాడు కాబట్టి. అందుకని చైర్మన్ ఏమంటాడంటే, హీరో మీద ఎట్టి పరిస్థితుల్లో మనం రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ప్రమోషన్ కోసం అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అందులోను హీరో ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ హీరోకి ప్రమోషన్ రావాల్సింది పోయి హీరోకి ఆపోజిట్ లో ఉన్న ఒక అతనికి ప్రమోషన్ వస్తుంది అనమాట. దాంతో హీరో టీమ్ లో ఉన్న వాళ్ళకి ఆ తర్వాత ఆపోజిట్ అతని టీమ్ లో ఉన్న వాళ్ళకి గొడవ అవుతుంది. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది, ఏంట్రా బాబు మీరు అని చెప్పేసి. అంతేకాకుండా హీరో టీమ్ లో ఉన్న డాంగ్లీకి ఏంటంటే బాగా కోపం వచ్చేసి వాళ్ళని తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. వెంటనే హీరోది గమనించి తన దగ్గరికి వెళ్ళి ఒక్క పీకు పీకుతాడు అనమాట. దాంతో డాంగ్లీ సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోని కలవడానికి ఇంటర్నల్ అఫైర్స్ కి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు వస్తారనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే డిపార్ట్మెంట్ హెడ్ ఏంటంటే హీరో దగ్గరికి వీళ్ళిద్దరిని పంపించాడనమాట. ఎందుకంటే పోలీసులు ఇద్దరు కలిసి ఒక అనుమానితుని చంపేశారు, ఆ విషయం బయటికి రాకూడదు, మరి ముఖ్యంగా ఆ కిల్లర్ ఎవరో పట్టుకోవాలి. ఒకవేళ కిల్లర్ గాడు చనిపోయినోడే అయితే ఒక అమాయకుడిని పట్టుకొని వాడే కిల్లర్ అని చెప్పేసి జనాల్ని నమ్మించారు. ఇదంతా చేయాలంటే హీరో ఒప్పుకోవాలి. కాకపోతే హీరో డైరెక్ట్ గా చెప్తే ఒప్పుకుంటాడా? అందుకని డిపార్ట్మెంట్ హెడ్ ఏం చేస్తాడంటే ఇంటర్నల్ అఫైర్స్ లో పనిచేసే ఒక ఇద్దరిని పంపిస్తాడనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా దేశంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని మరి ముఖ్యంగా శాంతి భద్రతల్ని వాళ్ళు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారనమాట. అందులోనూ పోలీసు వ్యవస్థనే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. అందులోనూ వాళ్ళిద్దరిని ఈయన దగ్గర పంపించడానికి రీజన్ అంటూ మీకు చెప్పాను. వాళ్ళు కూడా హీరో దగ్గరకు వచ్చి కన్విన్స్ చేస్తూ ఉంటారనమాట, ఈ పన్ను ఒప్పుకో, వాడిని పోలీసులు చంపేశారు, ఈ విషయం బయట తీసుకుని రా, మాకు ఎవడో ఒక అమాయకుడిని పట్టుకొని వాడే ఈ హత్యలను చేస్తున్నాడని చెప్పేసి వాడిని అరెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. కాకపోతే హీరో ఏంటంటే నేనా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇంటర్నల్ అఫైర్స్ లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, చూడమ్మా బంగారం, నువ్వు రీసెంట్ గా ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ఒక అతన్ని అరెస్ట్ చేసావు కదా, అందులోనూ ఆ కంపెనీ ఓనర్ ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు కదా నువ్వు. ఆ కంపెనీ ఓనరు మీ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ కి డబ్బులు పంపించాడు, ఆ డబ్బులు నువ్వు తీసుకున్న లంచమేమో అని చెప్పేసి మాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళే మీ కుటుంబ సభ్యులు కదా, డైరెక్ట్ గా నీ అకౌంట్ కి పంపించుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, అందుకని మీ చెల్లెలు హస్బెండ్ అకౌంట్ కి పంపించుకున్నావు, కాబట్టి చూసుకో, మరి ఒకవేళ కాదు కూడదన్నావు అనుకో నీ ఉద్యోగానికి ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు హీరోకి ఒక హింట్ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తే హీరో ఉద్యోగానికి ప్రమాదం, ఎందుకంటే హీరో లంచం తీసుకున్నట్టే కదా, అందుకని అనమాట. దాంతో హీరో ఏంటంటే సాయంత్రం తన టీం మొత్తంతో కలిసి సరదాగా బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ కూర్చొని హీరో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డిపార్ట్మెంట్ చీఫ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ టీం మొత్తాన్ని బయటికి పంపించేస్తాడు. అంతేకాకుండా ఆయన హీరో పక్కన కూర్చొని హీరో ఒక విషయం చెప్తాడు, చూడు నువ్వేదో డబ్బులు తీసుకున్నావంట, ఆ విషయం నాకు ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా నేను కలిసారంట కదా, ఆ విషయం పక్కన పెట్టు, నీ టీమ్ లో చాలా మంది మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, సరే అది కూడా పక్కన పెట్టు, ఏది ఏమైనా సరే నువ్వు కూడా ప్రమోషన్ లేక 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు కదా, నువ్వు గనక నేను చెప్పిన పని చేస్తే నీ మీద ఉన్న ఆ మచ్చలు తుడిచేసి నీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా ఏమంటాడంటే ఏమీ లేదు, ఒక అనుమానితుణ్ణి మన డిపార్ట్మెంట్ వాళ్ళు చంపేశారు, వాడే కిల్లర్ అవ్వచ్చు లేకపోతే వాడే అనుమానితుడు అవ్వచ్చు, కాకపోతే నువ్వేం చేస్తావంటే వాడి బాడీని మాయం చేసి ఆ హత్య విషయం బయటకు రాకుండా చూసుకో, అంతేకాకుండా అసలు కిల్లర్ ఎవరో కనిపెట్టు, ఒకవేళ కిల్లర్ చనిపోయిన వాడే అయితే ఒక అమాయకుడిని తీసుకొచ్చి వాడిని కిల్లర్ గా ప్రూవ్ చేయాలి. నువ్వు ఆ 2 పనులు చేసావనుకో ఖచ్చితంగా నీకు ప్రమోషన్ వస్తుంది, నీ మీద ఎటువంటి నిందలు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే తన కోసం తన టీం కోసం ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఆ పోలీసులు ఎవరినైతే చంపేశారో సస్పెక్ట్ అని చెప్పేసి అతని శవాన్ని తీసుకొచ్చి హీరో కప్పు చెప్పి వెళ్ళిపోతారు. అంతేకాకుండా సస్పెక్ట్ దగ్గర గన్ ఉంది కదా, ఆ గన్ను హీరో తీసుకుంటాడు. మరీ ముఖ్యంగా
ముఖ్యంగా అతని కారులోనే అతని డెడ్ బాడీని పెట్టి క్రషర్ లోకి కారును పంపించేస్తాడు. ఇంకేముంది, కారుతో పాటు శవం కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత ఆ సస్పెక్ట్ దగ్గర ఉన్న గన్ను మాత్రం హీరో తన దగ్గర పెట్టుకుంటాడు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఇలాంటి పని చేస్తున్నాడని చెప్పేసి హీరోకి తప్ప తన టీం మెంబర్స్ కి ఎవ్వరికి తెలియదు. కాకపోతే హీరో మాత్రం తన టీం కు విషయం చెప్తాడు, మనం సీరియల్ కిల్లర్ ని పట్టుకునే కేసు తీసుకున్నామని చెప్పేసి. దాంతో వాళ్ళ టీం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని పేపర్ లో ఒక ప్రింట్ గా వేస్తారనమాట, ఆర్టికల్ లాగా. దాంతో ఆ ఆర్టికల్ ని చదివిన తర్వాత గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఉంది కదా, అతనికి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓహో, ఈ కేసు హీరో తీసుకున్నాడా, అందులోనూ ఓ పక్క చైర్మన్ ఏమో హీరో సంగతి చూడాలని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆల్మోస్ట్ హీరోని చంపేద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. కాకపోతే ఇలాంటి సమయంలో హీరో ఈ కేసు తీసుకున్నాడా, మరి ఈ కేసు తీసుకుంటే వాడి దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమైపోతుందని చెప్పేసి గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ సైకో కిల్లర్ ఎవడా అని చెప్పేసి ఆ కేసుని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ లోనే తనకంటూ ఒక రూమ్ తీసుకొని తన టీం మొత్తాన్ని తీసుకెళ్లి మొత్తం జల్లెడ పడతాడు. అలా జల్లెడ పడితే ఒక 5 పేర్లు వస్తాయి అనమాట. ఆ 5 పేర్లు ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయినప్పుడు, అంటే చివరిగా ఎవరైతే అమ్మాయి చనిపోతారో ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ 5లో ఒక 4 మాత్రం వేరే వేరే చోట్ల ఉన్నారు. కాకపోతే ఒక్కతను మాత్రం ఆ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నాడు. కాకపోతే అతన్నే పోలీసులు చంపేశారు. అది జరిగింది. ఆ విషయం హీరోకి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ హీరో ఏంటంటే ఈ మిగిలిన 4లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాడే హంతకుడు అనే ప్రాసెస్ గనక స్టార్ట్ చేస్తే ఆ అమాయకుడిని ఇరికించవచ్చు అనమాట. అది సంగతి. అందులోను మిగిలిన 4 గనక చూస్తే ఒక అతనికేమో హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకొక అతనేమో అమ్మాయిగా మారిపోయాడు. ఇంకొక అతను కాస్త 3 సంవత్సరాల నుంచి తను జైల్లోనే ఉన్నాడు. సో మిగిలింది ఒకే ఒక్కడనమాట. అందులోను అతను ఏంటంటే తనకి మానసిక స్థితి సరిగా లేని భార్య ఉంది, అంతేకాకుండా 5 సంవత్సరాల కూతురు ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ కిమ్ అనే అతను, బేసికల్ గా అతని పేరు కిమ్ అనమాట, స్కూల్ పిల్లల్ని ఏడిపించిన కేసు ఒకటి ఉంది. దాంతో మనోడు జైలు కూడా వెళ్ళొచ్చాడు. సో ఈడే కరెక్ట్ అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఆ కిమ్ గాడే కిల్లర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ టీం ఏమనుకుంటారు, ఇతనే కిల్లర్ ఏమో అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీడిని ఎలాగైనా సరే ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి వాళ్ళ టీం మెంబర్స్ కి ఏం చెప్తాడంటే వాడిని అబ్జర్వ్ చేయండి, వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు ఇప్పుడు చైర్మన్ ఏం చెప్పాడు ప్రాసిక్యూటర్ కి వాడి సంగతి చూడాలి అని చెప్పేసి అంటంతో ఈ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే హీరో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడని చెప్పేసి హీరోని ఫాలో చేస్తూ ఉంటాడు. మామూలుగానే హీరో పోలీసు, అలాంటి పోలీస్ కార్ ని ఎవడో ఫాలో చేస్తుంటే వాళ్ళు కనిపెట్టరా, అందుకని హీరో ఆ తర్వాత డాంగ్లు ఇద్దరు కనిపెడతారు. వాడిని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడతారనమాట. కొట్టిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాడు ప్రాసిక్యూటర్ మనిషి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు చైర్మన్ బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ప్రాసిక్యూటర్ తో ఏమంటారంటే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు కానీ హీరో గాడి ఉద్యోగం పోవాలి, దానికి ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి చైర్మన్ ప్రాసిక్యూటర్ కి భయంకరంగా డబ్బులు ఇస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఇప్పుడు ఆ కిమ్ము గాడిని హంతకుడు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఒప్పుకోవాలి కదా నేను హత్య చేశాను అని చెప్పేసి. అప్పుడే కదా డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు వస్తుంది, అంతేకాకుండా హీరోకున్న సమస్యలన్నీ పోతాయి. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ని అరెస్ట్ చేశాడు కదా, ఆ కంపెనీ ఓనర్ ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు కదా, ఆ ఓనర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఓనర్ తో హీరో ఏమంటాడంటే చూడు, నీ కంపెనీకి సంబంధించిన ఇల్లీగల్ కేసులని నేనే చూస్తున్నాను, నువ్వు నాకు పని చేసి పెట్టావనుకో వాటన్నిటిని కొట్టేస్తాను. ఆ పని ఏంటంటే అని చెప్పేసి కిమ్ముగాడు హంతకుడు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అంటే వాడి నోటుతో వాడే నేనే హత్యలు చేశా అని చెప్పేసి ఒప్పించాలి. నువ్వు గనక ఒప్పిస్తే ఖచ్చితంగా ఈ కేసులన్నీ కొట్టేస్తాను. అంతేకాకుండా గవర్నమెంట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉంది కదా, అది నీ చేతికి వచ్చేస్తుంది. సో ఆల్రెడీ నీ చేతిలో ఉంది, కాకపోతే వీటన్నిటిని నేను కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేశాను అనుకో ఖచ్చితంగా అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో నేను చెప్పింది చేస్తావు అని చెప్పేసి అంటంతో అతను కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా డిపార్ట్మెంట్ చీఫ్ వచ్చేసి హీరోని ఎలాగైతే బెదిరించి అతని పని చేయించుకుంటున్నాడో ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ ని బెదిరించి కిమ్ముగాడు తప్పు చేశాను అని చెప్పేసి వాడి చేత వాడు ఒప్పుకునేలాగా ఈ కంపెనీ ఓనర్ చెప్పించమంటున్నాడు. అది సంగతి. దాంతో ఓనర్ కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ ప్రాసిక్యూటర్ వాళ్ళ మనిషి హీరో వెనకాల వచ్చాడు కదా, అసలు వాడు ఎందుకు వచ్చాడు వాడి సంగతి చూద్దాం అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో ప్రాసిక్యూటర్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ అసిస్టెంట్ ఏంటి ఈ మధ్య నా వైపు తిరుగుతున్నాడు, నన్ను ఎందుకు వాచ్ చేస్తున్నాడు, ఓకే ఇప్పుడు దాకా వాచ్ చేశాడు బానే ఉంది, మీరు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అదేం అడగను నేను, ఇప్పుడు గనక మీరు రిటర్న్ గనక మళ్ళీ అదే రిపీట్ అయింది అనుకోండి, ఇంతకు ముందు మీ వాడిని కొట్టాను నేను, ఈసారి మామూలుగా ఉండదని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ప్రాసిక్యూటర్ కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే కిమ్ముని కిడ్నాప్ చేయించి తన ప్లేస్ కి తీసుకొచ్చుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళ మనుషుల చేత పిచ్చ కొట్టుడు కొట్టిస్తాడనమాట. కొట్టిన తర్వాత
కాన్సెప్ట్ మొత్తం చెప్తాడనమాట. ఈ హత్యలన్నీ చేసింది నేనే అని చెప్పేసి ఒప్పుకో అని చెప్పేసి అంటాడు. దాంతో కిమ్ ఏమంటాడంటే, ఏం మాట్లాడుతున్నారండి, అసలు ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదండి, అయినా నేను హత్య చేశానని చెప్పేసి ఎందుకు ఒప్పుకోవాలండి, నాకు ఉరిశిక్ష చేస్తారండి, నా భార్య నా కూతురు అన్యాయం అయిపోతారండి అని చెప్పేసి అంటంతో ఈ కంపెనీ ఓనర్ ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, నీకు ఉరిశిక్ష ఎందుకు వేస్తారు, నేనున్నాను, నువ్వు జస్ట్ ఒప్పుకుంటావో లేదో నాకు తెలియదు కానీ ఒప్పుకుంటే మాత్రం చాలా లాభాలున్నాయి, అందులోనూ నీ భార్య అకౌంట్ లో ₹1,00,00,000 క్యాష్ వేసాను, తన పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీసాను చూడు అని చెప్పేసి బుక్ చూపిస్తాడు. అంతేకాకుండా నువ్వు గనక తప్పు ఒప్పుకున్నావు అనుకో ఫస్ట్ నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే కోర్టులో జడ్జి గారి ముందు నాకు మానసిక స్థితి సరిగా లేదయ్యా, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటంతో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను టెస్టులకు అని చెప్పి హాస్పిటల్ పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డాక్టర్లని కొనేసి నీకు రిపోర్ట్లు ఇప్పిస్తాను అనమాట, నీకు మెంటల్ ఉంది అని చెప్పేసి. దాంతో రిపోర్ట్లు వచ్చిన తర్వాత మానసిక స్థితి సరిగా లేని వాడు కనుక హత్యలు చేస్తే వాడికి శిక్ష చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, అందులోనూ వాడికి వైద్యం చేస్తారు కూడా, కాబట్టి నువ్వు చిన్న చిన్న శిక్షలను నుంచి బయటకు వచ్చేయచ్చు, ఆ తర్వాత నువ్వు నీ భార్య ₹1,00,00,000 హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో కిమ్కి ఏంటంటే డబ్బుల మీద ఆశ పడుతుంది. దాంతో సర్లే ఒప్పుకుందాం అని చెప్పేసి తాను కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంకేముంది, హీరో అందరి ముందు కిమ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. దాంతో మీడియా వాళ్ళు కూడా దీన్ని పబ్లిష్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఓనర్ ఏం చేస్తాడంటే హీరో కాల్ చేసి ఒక విషయం చెప్తాడనమాట, చూడు నేను ఆ చైర్మన్ గారిని చంపేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోకి సంబంధించిన ప్రతిదీ ఆ ఓనర్ చేతిలో ఉంది కదా, ఆ కిమ్ గారిని ఒప్పించిందే ఈ ఓనర్ కదా, అందుకని హీరో కూడా వాడు చెప్పినట్టు చేస్తాడు. ఆ తర్వాత చైర్మన్ ని, అందులోనూ ఆ చైర్మన్ దగ్గర ఉన్న ప్రాసిక్యూటర్ ని, వీళ్ళిద్దరు ఏంటంటే గోల్ఫ్ ఆడుతూ ఉంటారనమాట. అక్కడికి ఈ ఓనర్ గాడు వాళ్ళ మనుషులు పంపించి ఆ చైర్మన్ ని చంపించేస్తాడు. అంతేకాకుండా చైర్మన్ ఆ తర్వాత ప్రాసిక్యూటర్ వీళ్ళిద్దరు ఏంటంటే హీరోని చంపేయాలని చెప్పేసి ప్లాన్ వేశారనమాట. ఆ ప్లాన్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల్ని ఈ ఓనర్ ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ ద్వారాగా ఆడియో రికార్డ్ చేస్తాడు. సో ఈ విషయం హీరోకి కూడా తెలియదు. అందులోనూ అక్కడున్న ప్రాసిక్యూటర్ ఏంటంటే భయంతో పారిపోతాడు. ఎందుకంటే బయట గవర్నమెంట్ దృష్టిలో చైర్మన్ కి అగెనిస్ట్ గా ప్రాసిక్యూటర్ అనేవాడు వాదిస్తూ ఉన్నాడు. అలాంటిది వీళ్ళిద్దరు కలిసి గోల్ఫ్ ఎందుకు కడతారు, అలా ఉండకూడదు కదా, అందుకని వాడేంటంటే నా ఉద్యోగానికి ఎసరు వచ్చేటట్టుందని చెప్పేసి తను అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే ఇప్పుడు హీరో కిమ్ ని అరెస్ట్ చేశాడు కదా, అందులోనూ కిమ్ తరపున గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక లాయర్ కావాలి కదా, అందుకనే గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని వాళ్ళ బాస్ ఏంటంటే కిమ్ ను విచారించి తనకి శిక్ష మంజూరు అయ్యేలా చేయమంటాడు అనమాట. దాంతో ఈ ప్రాసిక్యూటర్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. చుట్టూ చాలా మంది ప్రాసిక్యూటర్లు ఉంటారు, కాకపోతే ఈ కేసు నాకే వెయ్యాలా అని చెప్పేసి ఈ చైర్మన్ దగ్గర పనిచేసే ప్రాసిక్యూటర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ హీరో గాడికి ఏమో నేను నచ్చను, ఆల్రెడీ నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు అదే కేసులో కిమ్ ని ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రాసిక్యూటర్ ఏంటంటే ఆఫీస్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత చూస్తే ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ ఏంట్రా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో చనిపోయిన చైర్మన్ ఆ తర్వాత ప్రాసిక్యూటర్ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ ఉంటాయి అనమాట. మామూలుగా మనోడేంటి చైర్మన్ కి ఎగనిస్ట్ అనమాట, కాకపోతే చైర్మన్ తో ఉన్న ఫొటోస్ చూసి షాక్ అయిపోతాడు. ఆ ఫొటోస్ పంపించింది ఎవరో కాదు, కంపెనీ ఓనర్ అనమాట. ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ గాడు తనని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి వాడికి ఒక జర్క్ ఇచ్చాడు అనమాట. పాపం ప్రాసిక్యూటర్ కి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫొటోస్ గనక బయటికి వెళ్తే ప్రొఫెషనల్ గా తనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనమాట, అందుకని భయపడుతూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఈ కంపెనీ ఓనర్ గాడు బాగా ఇబ్బంది పెడుతున్నాడని తనని మీట్ అవుతాడనమాట. ఎందుకంటే ఎప్పుడైతే కిమ్ గాడు నేనే తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడో అప్పటి నుంచి హీరో పరిస్థితి ఆ కంపెనీ ఓనర్ గాడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ఓ పక్క ఏమో చైర్మన్ గారిని చంపేశాడు, మరో పక్క ఏమో హీరోకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి ఆ కంపెనీ ఓనర్ గారిని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టి నేను వేరే టెన్షన్ లో ఉన్నాను, అలా అని చెప్పేసి నన్ను పిచ్చోడిని చేయమాకు, కాబట్టి ఇక మీదట నాకు ఫోన్ చేయమాకు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఏది పెడితే చేస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కంపెనీ ఓనర్కి అర్థమైపోతుంది అనమాట, హీరో గాడికి నాతో అవసరం ఉన్నంత వరకే, వన్స్ అవసరం తీరిపోయిన తర్వాత వీడు అసలు నన్ను లెక్క చేయడని చెప్పేసి కంపెనీ ఓనర్కి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే కిమ్ వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,00,000 డబ్బులు ఇస్తాడు కదా, అందులోని చెక్కు కూడా ఇచ్చాడు కదా, ఆ చెక్కును తీసేసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా కిమ్కి ఏంటంటే బాగా కాస్ట్లీ లాయర్ ని పెడతాను, నిన్ను కోర్టు నుంచి బయటికి తీసుకొస్తాను, అంటే శిక్ష పడకుండా బయటికి తీసుకొస్తానని చెప్పేసి అన్నాడు. వాడిని కూడా కట్ చేస్తాడు. సో బేసికల్ గా మనోడు ఏంటంటే ఇక మీదట హీరోకి హెల్ప్ చేయకూడదని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. మరోవైపు జైల్లో ఉన్న కిమ్ చూపిస్తారు. తన దగ్గరికి ఒక లాయర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏమంటాడంటే ఆ ఓనర్ అంతా చెప్పాడు కదా నీకని చెప్పేసి అంటంతో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, నేను గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన లాయర్ అని చెప్పేసి అంటంతో కిమ్ కు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి కంపెనీ ఓనర్ లాయర్ ని పెడతానన్నాడు, నా తరపున వాదిస్తానన్నాడు
అని చెప్పేసి అంటంతో, బాబు నాకెవరు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను ఎవరు పంపించలేదు, నేను గవర్నమెంట్ తరపున వచ్చిన ప్రాసిక్యూటర్ అయ్యా బాబు, నాకు వచ్చే డబ్బులంతా అందులో నువ్వు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి నాకు తల తినమాకు, ముందు పని కానిద్దామని చెప్పేసి ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కిమ్కి అర్థమైపోతుంది ఆ కంపెనీ ఓనర్ గాడు తనని మోసం చేశాడని చెప్పేసి. దాంతో జైల్లో ఉన్న కిమ్ ఏంటంటే కేకలు వేస్తూ ఉంటాడనమాట. ఆ ఓనర్ గాడు నన్ను మోసం చేశాడని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఏంటంటే కిమ్ను అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే చైర్మన్ దగ్గర పనిచేసే ఆ ప్రాసిక్యూటర్ కూడా ఇక్కడే ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆ ఓనర్ గాడు నన్ను మోసం చేశాడని చెప్పేసి వాడి పేరు చెప్పి మరీ అరుస్తూ ఉంటాడు అనమాట. దాంతో ప్రాసిక్యూటర్ కి డౌట్ వచ్చేస్తుంది. ఈ కిమ్ గాడు ఆ కంపెనీ ఓనర్ పేరు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి తన అసిస్టెంట్ ని పిలిచి ఆ కంపెనీ ఓనర్ గాడి ఫోన్ కాల్ రికార్డ్స్ మొత్తం నాకు కావాలని చెప్పేసి అంటంతో తాను కూడా సరే తీస్తాను సార్ అని చెప్పేసి అంటాడు. ఈ గ్యాప్ లో ఈ ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే ఒక పార్టీకి వెళ్తాడు. అది కూడా తనకి పిల్లనిచ్చిన మామ పార్టీకి అనమాట. ఆయన ఏంటంటే సొసైటీలో బాగా పేరున్నతను అనమాట. అక్కడికి వెళ్ళి పార్టీకి అటెండ్ అవుతాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పార్టీకి ఆ ప్రాసిక్యూటర్ వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఆ కంపెనీ ఓనర్ ఫోన్ కాల్ రికార్డ్స్ మొత్తం తీసుకొని వస్తాడు అనమాట. దాంతో ప్రాసిక్యూటర్ కూడా వచ్చేసి ఆ బుక్ తీసుకొని సపరేట్ గా కూర్చొని మొత్తం డీటెయిల్ గా చెక్ చేస్తాడు. చూస్తే కంపెనీ ఓనర్ ఆ తర్వాత హీరో ఎక్కువ సార్లు మాట్లాడుకున్నారనమాట. మరీ ముఖ్యంగా కిమ్ వాళ్ళ ఇంటికి ఆ ఓనర్ మనుషులు వెళ్ళటం, అంతేకాకుండా ఒకసారి చెక్ ఇవ్వటం, ఇంకోసారి ఆ చెక్కులు లాక్కోవటం, ఇవన్నీ జరిగేసరికి తనకు అర్థమైపోతుంది అనమాట. ఈ కిమ్ గాడిని ఆ ఓనర్ గాడు బెదిరించి అరెస్ట్ అయ్యేలా చేశాడు, అంటే హీరో గాడు మంచి మార్కులు కొట్టేద్దామని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేశాడని చెప్పేసి తనకు అర్థమైపోతుంది అనమాట. సో బేసికల్ గా ఇన్ని రోజులు ఏంటి, ఈ ప్రాసిక్యూటర్ హీరోకి భయపడ్డాడు. కాకపోతే ఇప్పుడు మనోడికి ఏంటంటే కొన్ని ఆధారాలు దొరికేసరికి హీరో గాడితో ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే జైల్లో ఉన్న కిమ్ని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్ని అడుగుతాడనమాట. అందులోను కిమ్ ఏంటి, కంపెనీ ఓనర్ తనని మోసం చేశాడని, ఈ కేసులోంచి తప్పించుకొని ఎలాగైనా బయటకు రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు కదా. అలాంటి సమయంలో ప్రాసిక్యూటర్ వచ్చేసి అడిగేసరికి మొత్తం నిజం చెప్తాడనమాట. సార్ నన్ను తీసుకెళ్లారండి, కొట్టారు, నాకు డబ్బు చూపించారు, ఎలాగోలా బయటికి తీసుకొస్తామన్నారండి, చివరికి నన్ను మోసం చేశారండి అని చెప్పేసి అంటంతో మనోడికి మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ ఏం చేస్తారంటే తన పై అధికారి దగ్గరికి వెళ్తాడు. సార్ కిమ్ అనే ఒక అమాయకుడిని పట్టుకొని పోలీసులు ఈ కేసును ముగించేద్దాం అనుకుంటున్నారు, పాపం వాడు అమాయకుడండి, పోలీసుల దౌర్జన్యం బయట ప్రజలకి తెలియాలి, పోలీసులు ఎలాంటిలో తెలియాలి, కాబట్టి ఈ విషయాన్ని మనం బయట పెడదాం అని చెప్పేసి అంటంతో ఆ ప్రాసిక్యూటర్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే అరే నాకు అర్థం కాదు, ఆల్రెడీ అయిపోయిన దాని నీకెందుకురా, పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు, వాడు తప్పు చేశాడు ఒప్పు చేశాడు వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు, అసలు నీ పని ఏంటి, నువ్వు చేసేదేంటి, పోలీస్ డిపార్ట్మెంట్ కి నువ్వు ఎగ్నిస్ట్ గా వెళ్తావా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ హీరోనో లేకపోతే ఇంకొకలో కాదు, ఒక పెద్ద వ్యవస్థ అది, నీకెందుకు నీ పని చూసుకొని చెప్పేసి తిట్టి కొట్టి పంపించేస్తాడు. అయినా సరే ప్రాసిక్యూటర్ మాత్రం ఊరుకోడనమాట. వెంటనే తనకు తెలిసిన ఒక రిపోర్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఈ కిమ్ గడి కేసులో పోలీసులు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది, కాబట్టి నువ్వు కూడా పూర్తిగా రాయకుండా కిమ్ కేసులో ఏదో గోల్మాల్ జరుగుతుంది అని చెప్పేసి నీ న్యూస్ పేపర్ లో ప్రింట్ అని చెప్పేసి అంటంతో వాడు కూడా ప్రింట్ చేసేస్తాడనమాట. ఈ విషయం కాస్త హీరోకి తెలుస్తుంది, ఎందుకంటే పేపర్ చూస్తాడు కదా. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా ప్రాసిక్యూటర్ ని మీట్ అవుతాడు. ఎందుకంటే ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఇంతకు ముందు వాళ్ళ మనిషిని పంపించాడు, ఇప్పుడేమో పత్రికల్లో వచ్చేలా చేశాడు. దాంతో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఈ ప్రాసిక్యూటర్ చనిపోయిన చైర్మన్ తో ఉన్న ఫొటోస్ చూపిస్తాడనమాట. అందులోనూ ఆల్రెడీ కంపెనీ ఓనర్ పంపించాడు, వాటిని చూసి భయపడ్డాడు. కాకపోతే మళ్ళీ హీరో ఈ ఫొటోస్ చూపించేసరికి సరే ఈ ఫోటోలు చూస్తే నేను భయపడతాను అని అనుకున్నావు కదా, నేను ఆల్రెడీ భయపడ్డాను, కానీ నేను ఒకటి చూపిస్తాను, నువ్వు నిజంగా పోలీస్ అయితే భయపడకుండా ఉండు అని చెప్పేసి ఆ ఓనరు ఆ తర్వాత హీరో మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ సంబంధించిన డేటా మొత్తం చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కిమ్ అరెస్ట్ అవ్వక ముందు చాలా సార్లు మాట్లాడుకున్నారు, కిమ్ అరెస్ట్ అయిన తర్వాత కొన్నిసార్లు మాట్లాడుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి. అందులోనూ టెలికాం కంపెనీలోకి వెళ్ళి ఆ రికార్డింగ్ డేటా మొత్తం బయటికి తీస్తే, అంటే వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో వాయిస్ తో సహా బయటికి తీస్తే హీరో జీవితం తల్లకిందులైపోతుంది అనమాట. దాంతో ప్రాసిక్యూటర్ ఏమంటాడంటే సరే చూసుకో అని చెప్పేసి హీరోకి ధమ్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడు జైల్లో ఉన్న కిమ్ గాడికి శిక్ష పడాలంటే ఫస్ట్ వాడు ఒప్పుకోవాలి, ఇంత జరిగిన తర్వాత వాడు ఒప్పుకోడు, మరి ముఖ్యంగా వాడిని చంపేస్తే అసలు ఏ గోలా ఉండదేమో అని చెప్పేసి హీరోకి ఒక ఆలోచన వస్తుంది అనమాట. ముందు ఎందుకైనా మంచిదే ఆ కంపెనీ ఓనర్ కి ఫోన్ చేద్దామని చెప్పేసి హీరో కంపెనీ ఓనర్ కాల్ చేస్తాడు. కాల్ చేసి హీరో ఏమంటాడంటే జైల్లో ఉన్న కిమ్ గాడిని చంపేద్దామా అని చెప్పేసి అంటాడు. దాంతో కంపెనీ ఓనర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏది ఏమైనా సరే నా కోసం వాడిని చంపేయని చెప్పేసి అంటంతో కంపెనీ ఓనర్ కూడా సరే అంటాడు. అందులోనూ హీరో మాట్లాడిన ప్రతి మాటని వాయిస్ రికార్డ్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు తన మనుషుల్ని జైల్లోకి ఖైదీలుగా పంపిస్తాడు అనమాట, ఒక మనిషిని. అంతేకాకుండా ఆ మనిషి ఎవరో
కాదు, ఆ కంపెనీ చైర్మన్ ని చంపేశాడు కదా వాడే అనమాట. వాడు జైల్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కిమ్ము గారిని చంపేస్తాడు. అంతేకాకుండా వాడికి వాడే ఉరేసుకొని చనిపోయినట్లు క్రియేట్ చేస్తాడు. ఇంకేముంది, మరుసటి రోజు వచ్చి ప్రాసిక్యూటర్ చూసి ఆశ్చర్యపోతాడనమాట. మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దాంతో తనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరుగుతుందో. అందులోను పైన సెల్లులో చూస్తే ఒకడు కనిపిస్తూ ఉంటాడు. వాడెవడో కాదు, కంపెనీ చైర్మన్ ని చంపిన వాడు అనమాట. అందులోను చైర్మన్ చనిపోయేటప్పుడు ప్రాసిక్యూటర్ అక్కడే ఉన్నాడు కదా, ఆ చైర్మన్ ని చంపిన వాడే పైన ఉంటాడు. దాంతో మనోడికి అర్థమైపోతుంది, ఓకే కంపెనీ ఓనర్ గాడు ఆ తర్వాత హీరో వీళ్ళిద్దరు కలిసి ఈ హత్య చేయించారు అని చెప్పేసి. వెంటనే ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే ఇక హీరోని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో దగ్గరికి ఒక ఇద్దరు ఇంటర్నల్ అఫైర్స్ ఆఫీసర్లు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర హీరోకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి కదా. వాళ్ళ చెల్లెలు వాళ్ళ భర్త ఓనర్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం, అంతేకాకుండా చాలా మంది హీరో వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు చేసిన ఫ్రాడ్ విషయాలు, హీరోకి సంబంధించిన ఫ్రాడ్ విషయాలు, వాటన్నిటిని బయటికి తీపిస్తాడు. అంతేకాకుండా లీగల్ గా వీళ్ళందరికీ కాల్ చేపిస్తాడనమాట. మరుసటి రోజు వీళ్ళందరినీ జైల్లో కూడా వేపిస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే వీళ్ళ ప్రాసిక్యూటర్ గాని మీట్ అవుతాడు. అంతేకాకుండా ఎవరు లేని ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత నన్ను క్షమించు, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేసి అంటంతో బట్టలు ఇప్పి నాకు మోకాళ్ళ దండ వేసి సారీ చెప్పు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అదే పని చేస్తాడు. దాంతో ఈ ప్రాసిక్యూటర్ కి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. సరే సరే నేను క్షమించాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఎవరెవరినైతే వీడు జైల్లో పంపించాడో వాళ్ళందరినీ రిటర్న్ బయటకు తెప్పిస్తాడు. దాంతో హీరో అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. అందులోనూ ప్రాసిక్యూటర్ తలుచుకుంటే హీరోను కూడా జైల్లో వేయించవచ్చు. కాకపోతే ప్రాసిక్యూటర్ కూడా తెలుసు అనమాట, ఇప్పుడు తను ఏ పాయింట్ మీద అయితే వీళ్ళని ఇరికించాడో కొన్ని రోజులు మాత్రమే శిక్ష ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రాసిక్యూటర్ గారి సంగతి చూస్తారు కదా హీరో. అందుకని మనోడు ఏం చేస్తాడంటే హీరోని కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అసిస్టెంట్లు వీళ్ళ సంగతి చూస్తాడు. అందుకని హీరో కూడా చేసేది ఏం లేక వాడికి బట్టలు ఇప్పి మరీ సారీ చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ డాంగ్లీ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే చనిపోయిన కిమ్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారనమాట. తనకి ఆటోప్సీ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే హీరోకి ఆ కంపెనీ ఓనర్ కాల్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం లిఫ్ట్ చేయడు, ఎందుకంటే ఎదురుగా డాంగ్లీ ఉన్నాడు కదా అందుకని. కాకపోతే డాంగ్లీకి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. ఏంటి ఎప్పుడు చూసినా సరే ఫోన్ వస్తే సైలెంట్ గా ఉంటాడు, లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడతాడు. ఇంతకు ముందు ఇలా చేసేవాడు కాదే, ప్రతి ఫోన్ నా ముందు లిఫ్ట్ చేసి మాట్లాడేవాడు. మొత్తానికి ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోని అడిగేస్తాడు, ఏంటండి మాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి. కాకపోతే హీరో మాత్రం అది ఏం లేదు బాబు, మీకు తెలియకుండా నేనేం చేస్తానని చెప్పేసి డాంగ్లీకి వచ్చిన డౌట్ ని క్లారిఫై చేస్తాడు. కాకపోతే మనోడికి మాత్రం హీరో మీద ఒక డౌట్ ఉంటుంది, మొత్తానికి ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు బయటకు వస్తారు. అంతేకాకుండా బయట కిమ్ వాళ్ళ భార్య కూతురు ఉంటారనమాట. వాళ్ళని చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ స్వార్థం కోసం పాపం కిమ్ని చంపేశారు కదా. అందులోనూ మానసిక స్థితి సరిగా లేని ఆ అమ్మాయి ఏంటంటే పాపం తన కూతురుని ఎలా పెంచుతుందో ఏమో అని చెప్పేసి హీరోకి బాధ అనిపించి తన జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి వెళ్ళి అమ్మాయికి ఇచ్చిరపో అని చెప్పేసి డాంగ్లీకి ఇస్తాడు. దాంతో తాను కూడా అమ్మాయి దగ్గరికి వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే ఇందాక కంపెనీ ఓనర్ కాల్ చేశాడు కదా, దాంతో తనకు కాల్ చేస్తాడు, ఏంటి కాల్ చేసావని చెప్పి. దాంతో ఓనర్ ఏమంటాడంటే కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా, అందులోనూ అంతా రెడీ అయిపోయింది, ప్లాన్ కూడా వేసుకున్నాను, కానీ సడన్ గా ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఇది వల్ల కాదు, తప్పు వేరే విధంగా కట్టుకొని చెప్పేసి అంటున్నాడు. వాడు ఎవడని చూస్తే నీకు తెలిసిన వాడంట, కొంచెం చెప్పి కంట్రోల్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా దాని ఏముందో చెప్పేద్దామని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మీతో కొంచెం మాట్లాడాలి నేనని చెప్పేసి తన కన్స్ట్రక్షన్ సైట్ లోనే టాప్ ఫ్లోర్ లో వెయిట్ చేయమంటాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి అంటాడు. అందులోనూ డాంగ్లీని హీరో ఏంటంటే నువ్వు వెళ్ళిపో, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి తనను పంపించేసి హీరో వెళ్ళి కంపెనీ ఓనర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ హీరో మాట్లాడాడు కదా కిమ్ గాని జైల్లోనే చంపేయాలి అని చెప్పేసి ఆ ఆడియో వినిపిస్తాడు. అంతేకాకుండా ఇంతకు ముందు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాడు అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి నువ్వు, నీకేం కావాలి, నీ కన్స్ట్రక్షన్ సైట్ లో కన్స్ట్రక్షన్ ప్రశాంతంగా జరగాలి, అంతేకాదు నేను మాట్లాడతా కదా అని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అంటాడు. అందులోను హీరో ఏంటంటే పాపం ఏదో చెప్పాలని వస్తాడు, కానీ వాడేంటంటే ఆడియోలు వీడియోలు చూపించి హీరోకి చిరాకు తెప్పిస్తాడు. దాంతో హీరో కూడా సరేలే నేను వెళ్ళిపోతున్నాను తర్వాత చూస్తానని చెప్పేసి కిందకు వచ్చేస్తాడు. కాకపోతే హీరో కిందకు వచ్చిన తర్వాత కంపెనీ ఓనర్ కూడా లిఫ్ట్ లో కిందకు వస్తూ ఉంటాడు, కానీ మధ్యలోనే ఆగిపోయి తెగిపోయి అది కింద పడిపోతుంది. దాంట్లో కంపెనీ ఓనర్ చనిపోతాడు. కాకపోతే మీరేమనుకుంటారు అదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అనుకుంటున్నారు కదా, కాదు. బేసికల్ గా ఆ కంపెనీ ఓనర్ కి రైట్ హ్యాండ్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట. వాడిని పట్టుకొని హీరో మీ ఓనర్ గా నువ్వు చంపేసావనుకో ఖచ్చితంగా నువ్వు వాడి ప్లేస్ లోకి వెళ్ళొచ్చు, దానికి నేను సహకరిస్తానని చెప్పేసి అనడంతో వాడు కూడా లిఫ్ట్ వైర్ కట్ చేసి కింద పడిపోయేలా చేశాడు. అది సంగతి. కానీ హీరో మనసులో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే ఆ కంపెనీ ఓనర్ గాడు ఇన్ని రోజులు తనతో ఫుట్బాల్ ఆడుకున్నాడు, బట్ వీడిని చంపిన తర్వాత వాడి రైట్ హ్యాండ్ కూడా తనతో ఫుట్బాల్ ఆడుకుంటాడని చెప్పేసి తన దగ్గర ఒక గన్ ఉంటుందన్నమాట. ఆ గన్ ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో వీడే హంతకుడు అని చెప్పేసి పోలీసులు ఒకరిని చంపేశారు కదా, వాడి గన్ ఇప్పుడు హీరో దగ్గర ఉంది కదా, ఆ గన్ను తీసుకొని
తీసుకుని కాలువపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డాంగ్లీ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ గ్యాప్ లో వీడు ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని హీరో మీద అటాక్ చేస్తాడు. అంతేకాకుండా డాంగ్లీ ఏమంటాడంటే, సార్ వాడిని చంపేలా చెప్పండి, నేను వాడిని చంపేసి అవతల పడేస్తాను, అందులో మీ చేతికి రక్తం అనడం ఎందుకండి అని చెప్పేసి హీరోతో అంటూ ఉంటాడు. కానీ హీరో కోపం వచ్చేసి, వాడిని నువ్వు చంపడం ఏంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, రావద్దని చెప్పే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడిని నేనే చంపేస్తానని చెప్పేసి డాంగ్లీ అంటాడు. హీరో అవసరం లేదు నేను చంపుతానని చెప్పేసి అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి కొట్లాటలో అనుకోకుండా గన్ను పేలి డాంగ్లీ అక్కడే చనిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడనమాట. ఎందుకంటే సొంత ఫ్రెండ్ నే చంపేసుకున్నాను అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకేముంది, ఆ కంపెనీ ఓనర్ రైట్ హ్యాండ్ గాని చంపేసి, అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ డాంగ్లీయే తనను చంపినట్లు, వీళ్ళిద్దరు కొట్లాట్లో ఇద్దరు ఒకరినొకరు చంపేసుకున్నట్టు క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో హీరో ఏదైతే గెస్ చేశాడో దానికి అనుగుణంగానే మరుసటి రోజు పోలీసులు కూడా వీళ్ళిద్దరు ఒకరినొకరు చంపుకున్నారని చెప్పేసి కేసు కొట్టేస్తారు. ఇంకేముంది, హీరోకి ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే కిమ్ గాడు కూడా జైల్లో చనిపోయాడు. కరెక్ట్ గా హీరోకి ప్రమోషనల్ ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఆ ఫంక్షన్ కి హీరో అటెండ్ అవుతాడు. కాకపోతే డాంగ్లీ చనిపోయిన ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. హీరో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు ఫ్యూనరల్ దగ్గర. కాకపోతే హీరో మాత్రం ప్రమోషనల్ ఫంక్షన్ లో ఉంటాడు. దాంతో టీం అందరికి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. అందులోనూ డాంగ్లీ చనిపోయే ముందు కొన్ని క్షణాల ముందు వీళ్ళ టీం కి మెసేజ్ చేస్తాడు. వీళ్ళ టీంలో ఉన్న ఒక అతనికి మెసేజ్ చేస్తాడు, ఇలా కంపెనీ ఓనర్ గారు చేసే ఫ్రాడ్లని కొంచెం నాకు లిస్ట్ కావాలి, వాడి సైట్ దగ్గరే ఉన్నాను అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో వీళ్ళేమనుకుంటారంటే ఇప్పుడు డాంగ్లీ ఒక్కడే వెళ్ళడు అక్కడికి, ఒకవేళ వెళ్ళాలన్నా హీరో పర్మిషన్ తీసుకోవాలి, ఒకవేళ హీరో అక్కడ ఉన్నా కూడా వెళ్ళుంటాడు. మొత్తానికి ఏదో తేడా జరుగుతుంది. అందులోను కంపెనీ ఓనర్ కూడా చనిపోయాడు. కంపెనీ ఓనర్ దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు. ఒకవేళ వాడికి అన్ని తెలిసేమో, తెలిసినా కూడా వాడేంటంటే బయట కనపడితే గొడవ అయిపోతుందేమో అని చెప్పేసి దొంగదనంగా దాక్కున్నాడేమో అని చెప్పేసి వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడతారు. కొడితే మనోడు జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. హీరో వచ్చింది, ఆ తర్వాత మాట్లాడింది. మరీ ముఖ్యంగా కంపెనీ ఓనర్ అయితే హీరో వచ్చిన తర్వాత మాట్లాడే ప్రతి దాన్ని వీడియో రికార్డ్ చేయమంటాడు. దాంతో ఓనర్ వాళ్ళ అసిస్టెంట్ కూడా రికార్డ్ చేస్తాడు. అందులోనూ ఓనర్ చనిపోయిన తర్వాత డాంగ్లీ ఆ తర్వాత హీరో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంది. అనుకోకుండా హీరో డాంగ్లీని చంపేసింది గన్నుతో కాల్చి. ఆ తర్వాత మళ్ళీ కంపెనీ ఓనర్ వాళ్ళ అసిస్టెంట్ ని చంపేసి, అంటే రైట్ హ్యాండ్ ని చంపేసి ఒకరినొకరు కాల్చుకొని చనిపోయేలా క్రియేట్ చేసి తనంతటిని రికార్డ్ చేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ టీం మెంబర్స్ కి అర్థమైపోతుంది ఇదంతా చేసింది హీరోనే అని చెప్పేసి. ఆ తర్వాత ఈ గ్యాంగ్ మొత్తం ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరినైతే పట్టుకున్నారో వాడిని ఒక పని చేయమని చెప్పి అంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ప్రమోషన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఆఫీస్ కి వస్తాడు. అంతేకాకుండా మరోవైపు గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ చూపిస్తారు. వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక రిపోర్టు చెరొక కాపీ వస్తుందన్నమాట. ఆ కాపీ చూసిన తర్వాత వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో డిపార్ట్మెంట్ హెడ్ వచ్చేసి డిపార్ట్మెంట్ చీఫ్ తో ఒక మాట చెప్పాడు కదా, రీసెంట్ గా చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీ మీద ఆ కిల్లర్ గడి బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, కాకపోతే ఆ అమ్మాయి బాడీ నీళ్ళలో ఉండటం వల్ల వాటి మీద ఉన్న డిఎన్ఏ తీయడం కొంచెం కష్టంగా ఉందని చెప్పాడు కదా. ఆ డిఎన్ఏ ఏంటంటే వాళ్ళు ఎలాగోలా కష్టపడి తీస్తారు. అంతేకాకుండా డిఎన్ఏ టెస్ట్ చేసి ఫస్ట్ ఎవరితో మ్యాచ్ చేసి చూస్తారు. ఆల్రెడీ నేనే తప్పులు చేశా అని చెప్పేసి ఒప్పుకున్నాడు కదా కిమ్ గాడు. వాడి డిఎన్ఏ తీసుకుని మ్యాచ్ చేసి చూస్తే 100% మ్యాచ్ అవుతుంది అనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే కిమ్ గాడే నిజమైన హంతకుడు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ భార్య మానసిక స్థితి సరిగా లేదనమాట. తన భార్యని మోసం చేసి నేను నీతో పాటే ఉన్నాను కదా ఆ రోజు అని చెప్పేసి అబద్ధాలు చెప్పించి వీడు మాత్రం ఆడపిల్లల్ని చంపుతున్నాడు. అది జరిగిన సంగతి. ఇదంతా తెలుసుకున్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ ఎవరు భయాలు వాళ్ళకుండి, ఎవరు కంగారులు వాళ్ళకుండి, అందులోను డిపార్ట్మెంట్ హెడ్ అయితే డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేశాడు. కానీ ఏమీ చేయకుండా కొన్ని రోజులు వీళ్ళందరూ సైలెంట్ గా ఉంటే కిల్లర్ గాని వీళ్ళు పట్టుకునే వాళ్ళు ఇంతమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదు. అంటే కంపెనీ చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ డాంగ్లీ అవ్వచ్చు, వీళ్ళందరూ బతికేవాళ్ళనమాట. అదంతా తలుచుకుని హీరో బాధపడుతూ ఉంటాడు, నా ఫ్రెండ్ గాని కోల్పోయాను నేను అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కారు పక్కకి ఇంకో కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఎవరో కాదు ఉంది, ఆ కంపెనీ ఓనర్ దగ్గర పనిచేసేవాడు ఉన్నాడు కదా, అందులోను హీరో వాళ్ళ టీం ఒకటి పట్టుకున్నారు కదా, వాడే వీడు అనమాట. వాళ్ళు వీడికి చెప్పిన పని ఏంటంటే హీరోని చంపేయమని. దాంతో వాడు కూడా గన్నుతో కాల్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో కారు నుంచి బయటకు వస్తాడు. ఎక్కడ వీడు బతికి బయటపడతాడా అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్లు అందరూ వచ్చి ఈ ప్రమోషన్ కోసమే కదా డాంగ్లీని చంపేసింది, ఈ ప్రమోషన్ కోసమే కదా ఆ కంపెనీ ఓనర్ గడికి హెల్ప్ చేసింది, ఈ ప్రమోషన్ కోసమే కదా ఇంత మందిని చంపిందని చెప్పేసి ఆ బ్యాడ్జ్ తీసుకొని హీరోని కాపాడకుండా నువ్వు కుక్క చావు చావాలని చెప్పేసి అక్కడే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన కథలో హీరోకి ఏంటంటే ఈ ప్రమోషన్ కోసం తను ఆడిన అబద్ధాలు, చేసిన పాపాలు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో అక్కడే చనిపోతాడు. అంతేకాకుండా
హీరోని చంపిన వాడి దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ ఓనరు ఆ తర్వాత హీరో మాట్లాడుకుంటున్నవి, మరీ ముఖ్యంగా వాళ్ళ టాపిక్ మధ్యలోకి గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ కి సంబంధించిన మాటలు కూడా వస్తాయి అనమాట. దాంతో ఇందులో గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేసి పోలీసులు ఏంటంటే తనని అరెస్ట్ చేయడానికి వస్తారనమాట. కాకపోతే ఆ ప్రాసిక్యూటర్ వాళ్ళ మావయ్య ఏంటి బాగా డబ్బున్నాడు కదా, సొసైటీలో మంచి పేరు ఉన్నాడు కదా, తానేమంటాడంటే అల్లుడు గారు మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అంటంతో ప్రాసిక్యూటర్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో చెప్పొచ్చే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం కాదని. ఏది ఏమైనా ఈ సినిమా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.